మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ డ్యామేజ్ ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసుల విచారణ ముగిసింది. పోలీసులు అడిగిన మొత్తం 102 ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. హెలికాప్టర్ వద్ద జరిగిన సంఘటనలో తన ప్రమేయం లేదని, తాను ప్రజలను అదుపు చేసేందుకు ప్రయత్నించారన్నారు. పూర్తి ఘటనలో పోలీసుల భద్రతా వైఫల్యం ఉందంటున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెన్నైకొత్తపల్లి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ డ్యామేజ్ ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇప్పటికే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి చెన్నైకొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎదుట ప్రకాష్ రెడ్డి విచారణకు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి ప్రకాష్ రెడ్డి గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు చెన్నైకొత్తపల్లి ఘటన పైన హెలికాప్టర్ డ్యామేజ్ అయింది అంటున్నారు. ఈ ఘటనపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఎందుకు కేసు నమోదు చేశారు? కేసు ఏమన్నా నమోదైంది? హెలిప్యాడ్ లేక ప్రజలందరూ చొచ్చుకుని వచ్చినారు. ఆ చొచ్చుకొని రావడానికి కారణం ప్రకాష్ రెడ్డి నమోదైంది. ఇది మోకాలకు బోడిగుండుకు ముడేయడం కదా. భద్రతను అందించాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్. హెలిప్యాడ్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో జిల్లాకు వచ్చినప్పుడు మీకు కర్రలతో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ కర్రలతో పాటు స్టీల్ బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశాం. మరి అంత పటిష్టంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పుడు పోలీసులు వచ్చినటువంటి జనాలను అడ్డుకోవడంలో విఫలం కావడం వల్ల జనమందరూ కూడా తమ అభిమాన నాయకుడిని చూడాలని హెలికాప్టర్ దగ్గరికి. సరే, అందులో విండ్ షీల్డ్ కొంత డ్యామేజ్ అయింది అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇంతవరకు కూడా ఒక స్టేట్మెంట్ కూడా హెలికాప్టర్ కంపెనీ వాళ్ళు ఇవ్వలేదు. ఈ సంవత్సర కాలంలో పెట్టిన అనేక తప్పుడు కేసుల్లో భాగంగా ఇది కూడా ఒక తప్పుడు కేసు. మేము విధానం అది సరే కోర్టును అప్రోచ్ అయినాం, యాంటిసిపేటరీ బెయిల్ గా దాఖలు చేశాము. అంటే హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ గా దాఖలు చేశామంటే కోర్టు పరిధిలో మేము ఉన్నామని అర్థం. ఇక్కడ అబ్స్కాండ్ అవ్వాల్సినటువంటి అవసరం కానీ అగత్యం కూడా లేదు. ఇవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్షార్హత కలిగినటువంటి సెక్షన్ లో పెట్టడం జరిగింది. అంటే స్టేషన్ లోనే బెయిల్ ఇచ్చి పంపాల, అది మ్యాండేటరీ. దానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా అంతే ఉంది పరిమితి కూడా. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఈ జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం అధికార పార్టీ వాళ్ళ చెప్పు చేతుల్లో వీళ్ళు పనులు చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది పెడతారనేటువంటి ఒక ఉద్దేశంతోనే మా కార్యకర్తలందరూ కూడా కొన్ని రోజులు వాళ్ళు బెయిల్కి అప్లై చేసిన వాళ్ళు కానీ కొన్ని రోజులు పక్కన ఉండడం కానీ జరిగింది. హైకోర్టుకు యాంటిసిపేటరీకి వేసాము, కేసు కొట్టేమని క్వాష్ పిటిషన్ కూడా వేసాం. ఇక్కడే తిరుగుతున్నాము, అనంతపురంలో ఉన్నాము, బెంగళూరు, హైదరాబాద్ రెగ్యులర్ గా మేము ఎక్కడెక్కడ తిరుగుతాము, అదే ప్రాంతాల్లోనే ఉన్నాము. ఎక్కడ కూడా కాకపోతే పోలీసులు ఒకటి ఆలోచన చేయాల్సింది, మీరు జగన్మోహన్ రెడ్డిని రానియకూడదన్నటువంటి పరిణామాల ఆదేశాలను పాటించడం వల్ల మీరు ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఇంత పబ్లిసిటీ చేయడమో లేదా ఇంత వ్యతిరేకించడమో అనేది చేయకపోతే, జగన్మోహన్ రెడ్డిని రానియమో దిగనేమో హెలికాప్టర్ ల్యాండ్ కానివ్వని ఇటువంటి మాటలు పరిణామాలతో మాట్లాడకపోయినా పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల ప్రకారం నడుచుకోకుండా దీన్ని ఒక క్యాజువల్ విజిట్ లా భావించినా కూడా ప్రశాంతంగా ఆయన రావడము చూసిపోవడం అనేది జరిగింది. కాకపోతే మీరే దీన్ని ఫేరప్ చేసుకుంటూ వచ్చినారు. ప్రజల్లో ఉద్రిక్తతలకు కారణం పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి పరిణామాలన్నింటి కూడా జిల్లా పోలీస్ యంత్రాంగమే బాధ్యత. డ్యామేజ్ అయ్యింటే వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళ సమస్య హెలికాప్టర్ డ్యామేజ్ కాదు. జగనన్నకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లలో పోలీసులు వహించిన నిర్లక్ష్యం పైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక ప్రతిపక్ష నాయకునికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సినటువంటి భద్రత ఇదేనా మీ పోలీసులకు ఉన్నటువంటి బాధ్యత? మరి ఈ విమర్శలు తప్పించుకోవడానికి లేదు, దీని వెనకాలంతా కుట్రదారుడు ప్రకాష్ రెడ్డి నా మీద కేసు పెట్టి చేతులు దొరుకుతున్నటువంటి కార్యక్రమం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెన్నైకొత్తపల్లి పర్యటన సందర్భంగా ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన భద్రత ఈ తెలుగుదేశం పార్టీ కల్పించకపోగా ఇప్పుడు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైనే తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు కూడా పెట్టడం భావ్యం కాదు. అయితే ఈ కేసులపైన తాము న్యాయపరంగా పోరాడతామని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.